బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్ర దాడిలో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న 2 ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 3 జవాన్లు మరణించగా మరో 3 జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పూంచ్ సెక్టార్లో అదనపు బలగాలను మోహరించాయి. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై రెండోసారి ఉగ్ర దాడి జరిగింది. దీనిపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్ర దాడిలో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న 2 ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 3 జవాన్లు మరణించగా మరో 3 జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పూంచ్ సెక్టార్లో అదనపు బలగాలను మోహరించాయి. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై రెండోసారి ఉగ్రదాడి జరిగింది. దీనిపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది. మద్యం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన నోటీసులకు బదులిచ్చారు. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ సమన్లు స్వీకరించడానికి నేను సిద్ధమని చెప్పారు. గతంలో ఇచ్చిన వాటి వల్లే ఈ సమన్లు కూడా చట్టవిరుద్ధమేనన్నారు. రాజకీయంగా ప్రేరేపితమైనవని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. తన గురించి తెలిసిందేనని, దాచేదేమీ లేదని కేజ్రీవాల్ తన సమాధానంలో తెలిపినట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించారు. వీలైనంత త్వరగా ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకునే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్లమెంట్ నుంచి మరో 3 ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్కు గురయ్యారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు డీకే సురేష్, దీపక్ బజీ, నకుల్ నాథ్పై సస్పెన్షన్ వేటు పడింది.
దీంతో ప్రతిపక్ష నాయకులు నిరసనను తీవ్రతరం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభలో నిరసనకు దిగొద్దంటూ 3 కాంగ్రెస్ ఎంపీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అయినా వినకపోవడంతో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ, రాజ్యసభలో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. సభ్యుల నినాదాలతో తరచూ ఉభయ సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. నిరసనలతో సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుండటంతో డిసెంబర్ 14 నుంచి ఇప్పటి వరకు 146 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. తమ ఎంపీల సస్పెన్షన్పై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. రాహుల్పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఈసీని ఆదేశించింది. నరేంద్ర మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీలను పిక్ పాకెట్స్ అనడంతో రాహుల్పై ఈసీ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని న్యాయస్థానం తెలిపింది. రాహుల్ కామెంట్స్పై చర్యలు తీసుకునేందుకు ఎలక్షన్ కమిషన్కు 8 వారాల గడువిచ్చింది. ఇప్పటికే పిక్ పాకెట్స్ కేసు వ్యవహారాన్ని ఈసీ విచారిస్తోంది. నవంబర్ 26 లోపు సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం రాహుల్కు నోటీసులు జారీ చేసింది. లేకుంటే అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయినప్పటికీ రాహుల్ స్పందించలేదు. దీంతో కోర్టు ఆయనపై చర్యలకు ఆదేశించింది. లోకేష్ యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో అంబటి మీడియా సమావేశం నిర్వహించారు. యువగళం ముగింపు సభ అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. టీడీపీని బలోపేతం చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్టుందని అంబటి ఎగతాళి చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఓ పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. చాలా పోరాటం చేశారు. స్పెషల్ ట్రైన్స్ వేశారు, బస్సులు వేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. 6 లక్షల మంది కార్యకర్తలు అక్కడికి వస్తారని, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నామని, లోకేష్ గారు యువగలం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు. చాలా గందరగోళం చేశారు. చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్స్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ఎవరు ఉపన్యాసాలు విన్నారు? మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో అంశం ఏమిటంటే, అసలు యువగలం ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు? ఏమి సమస్యలు తెలుసుకున్నాడు? ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు? ఏమి లేవు. అదేమంటే ఇది యువగలం ముగింపు సభ, యువగలం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు, ఇది యువగలం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ బేరి మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ బేరి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ మంత్రి ఉషశ్రీ అన్నారు. అమరావతిలో ఉషశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా ఉషశ్రీ విజ్ఞప్తి చేశారు.
తీసుకుంటున్నారు. ఇది ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్తో పాటు మరో 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిలో 4 మైనర్లున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో నాంపల్లి కోర్టుకు హాజరుపరచనున్నారు. పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఇక తీర్పును శుక్రవారం నాంపల్లి కోర్టు వెల్లడించనుంది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఏపీలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన 10వ రోజుకు చేరింది. కనీస వేతనం 26,000కు పెంచాలని, పెన్షన్, జీవిత బీమా కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగులు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి గుడి వద్ద టెంకాయలు కొట్టి చిన్నపిల్లలకు అందించే ఆహారాన్ని ఇరుముడి రూపంలో మూటలు కట్టి వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. తర్వాత రాజరాజేశ్వరి గుడి నుండి ఐసీడీఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ హక్కైన మినిమం జీతము అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసన దీక్షలు చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరులో వినూత్నంగా నిరసన చేపట్టారు. ఏ విధంగా అంటే ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో, పిల్లలు పెట్టే వస్తువులు ఇచ్చేయాలని చెప్పి గవర్నమెంట్ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తాము కష్టపడి పిల్లలకు పెట్టే వస్తువులన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి రాజరాజేశ్వరం గుడి దగ్గర టెంకాయలు కొట్టి ఒక ఇడుముళ్లాగానే ఇస్తాం తప్ప ఇది మామూలుగా చట్టబద్ధం ఏమని చెప్పి వాళ్ళంతా చెప్తున్నమాట. వాళ్ళని తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఈ మూట ఏంది, ఈరోజు నిరసన ఏ విధంగా చేపడుతున్నారు? మేము దాదాపు 10 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నామండి. ఇంతకీ ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. కాబట్టి ఈరోజు 10వ రోజు ఇడుముడి రూపంలో రాజరాజేశ్వరం గుడి దగ్గర టెంకాయ పగలగొట్టి మా జగనన్న మనసు మారి ఆయన బర్త్డే కానుకగా మాకు ఈరోజు జీతం పెంచుతామని శుభవార్త వినాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇడుముడి కట్టుకొని ఈరోజు పీడీ గారి ఆఫీస్ వద్దకు రావడం జరిగిందండి. గత 10 రోజులుగా తీవ్రంగా నిరసన చేపడుతున్నారు. ఎవరైనా అధికారి వచ్చి మీతో చర్చలు జరపడం కానీ మీకు కొంత సానుకూలంగా స్పందించడం జరిగిందా? ఎటువంటి స్పందన అయితే లేదు కానివ్వండి. వాళ్ళు రాజకీయ వేధింపులు కానీ, సచివాలయ వేధింపులు కానీ, ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా మా మీదకు దించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న సచివాలయం స్టాఫ్తో కలిపి పోలీసులను కూడా, ఎస్ఐలను కూడా దించారు. కానిస్టేబుల్ కాదండి, ఎస్ఐలను కూడా, డిఎస్పీలను కూడా నిన్నటి వరకు దించడం జరిగింది. వాళ్ళు కూడా మా పైన వేధింపుల చర్యలు పాల్పడడం జరిగింది. మేమందరం కలిసి సమూహంగా వెళ్ళి మా కోటమిట్ట సెక్టార్లో కూడా మేము ఒక్కటి కూడా బ్రేక్ చేయకుండా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోరాడి కూడా బ్రేక్ చేయించకుండా మేము చేసుకోవడం జరిగిందండి. చెప్పండి, మీరు చెప్పండి, అసలు మీ సమస్యలు ఏంది, తీరుస్తామని చెప్తున్నారా గవర్నమెంట్? ఏం తీర్చట్లేదండి. మేము 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మాకు 26,000 జీతం అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలని కూడా కోరుకుంటున్నామండి. జగనన్న గారు పదవి ఎక్కే ముందు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణ కంటే అదనంగా మీకు 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు. తెలంగాణలో 13,650 రూపాయలు ఉన్నప్పుడు మాకు ఓన్లీ 1000 రూపాయలు పెంచారు. అంతకుముందు మాకు 10,500 వస్తుంది. జగనన్న గారు 1000 రూపాయలు పెంచి 11,500 వస్తుంది. ఈరోజు తెలంగాణలో 18,000 చేశారు ఇప్పటికి నా సీఎం గారు. కానీ మేము 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా మమ్మల్ని దృష్టించుకున్న సీఎం గారు మా గురించి పట్టించుకోకుండా ఆ దినాలు మా అక్క చెల్లెళ్ళు నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాన్న మాట చెప్పారు. ఈ దినాన సీఎం అయిన తర్వాత మా గురించి అసలు ఊసే లేకుండా పోయింది. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్న వాళ్ళే రోడ్లు ఎక్కి మా జీతాలు సరిపోవట్లేదు, జగనన్న గారు మా జీతాలు పెంచుందని 10 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఏ ఒక్క నాయకుడు కూడా మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడి అమ్మ మేము మీరు అడిగినట్టుగా జీతాలు పెంచుతామని ఒక్కరు కూడా
చెప్పలేదు. మేము అడిగినవి వాళ్ళు ఇస్తున్నారు కానీ మేము అడిగిన వరాలు మాకు ఇవ్వట్లేదు. మేము అడిగేది మా కుటుంబం బ్రతికేదానికి 20,000 వేతనం మాకు ఇవ్వని అడుగుతున్నాం. అలాగే వీళ్ళ ఉద్యమాలకు ఇప్పటికే సిఐటి కూడా మద్దతు తెలిపింది. చెప్పండి సార్, ఈ ఉద్యమం మీరు ఎంతవరకు కొనసాగిస్తారు? మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏమన్నా రాజేశ్వరి గారు ఆమె మనసు కరిగించి మాకు బర్త్డే కానుక ఇస్తుందనేటటువంటి ఆలోచనతో మహిళలందరూ కూడా రాజేశ్వరి అమ్మవారిని పూజించుకొని ఇడిముడులు కట్టుకొని ఈడకి పీడీ గారి ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. అందుకని మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి అక్క చెల్లెళ్ళు, జగనన్న గారి అక్క చెల్లెళ్ళు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వీధుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యని బర్త్డే సందర్భంగా పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరంతా కూడా రాజరాజేశ్వరి గుడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలి, ఇప్పటికే తాము ఏదైతే చట్టబద్ధంగా డిమాండ్లు అడుగుతున్నా ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి నెల్లూరులో ఒక వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, 99 టీవీ, నెల్లూరు. రేపు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరగనుంది. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఈ ధర్నాను నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు. రేపు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరగనుంది. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఈ ధర్నాను నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు. కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అగర్వాల్కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ స్వరూపరాణి, వైస్ చైర్మన్ రాజీవ్ రెడ్డిలకు వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు అగర్వాల్ను కలిశారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టీడీపీ మాజీ బోర్డు మెంబర్ ప్రసాద్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ పార్టీని గెలిపించి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ బోర్డు మెంబర్ ప్రసాద్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయాలలో తనదైన శైలిలో ప్రజల్లో దూసుకుంటూ టీడీపీ పార్టీకి నిరంతరం కృషి చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ బలోపేతాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి టీడీపీ బోర్డు మెంబరు మాజీ
ప్రసాద్ అన్న మనతో ఉన్నారు. మరి తన యొక్క తండ్రి ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపు ఉంది. తనకంటూ ఒక ముద్ర రాయచోటి నియోజకవర్గానికి ఉంది. మరి ఈ యొక్క 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా బలోపేతం చేస్తారనేటువంటి విషయాన్ని అన్న అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీకంటూ ఒక ముద్ర ఉంది పాలకొండరాయుడు కుటుంబానికి. అదేవిధంగా మీరు ప్రజల్లో ఉంటూ మరి ప్రజలకు అవసరతలను కూడా గుర్తిస్తూ మమేకమవుతుంటున్నారు. ఈ యొక్క 4.5 సంవత్సరాలు కూడా మరి వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రజల నుంచి వ్యతిరేకత మీకు వినపడతా ఉంది? అభివృద్ధి వాళ్ళు వైసీపీ ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో నవరత్నాలు 2019లో మొదలుపెట్టిన సంవత్సరంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ప్రజెంట్ 2023లో ఎంత లబ్ధిదారులు ఉన్నారు అనేది మనం లిస్ట్ అవుట్ చేస్తే ఖచ్చితంగా ఎంతమంది లబ్ధిదారులను షరతులతో తీసేశారు, ఈరోజు నిజమైన లబ్ధిదారులకు ఎంతమందికి పథకాలు అందడం లేదు అనేదే ముఖ్యంగా. ఇక ఉద్యోగస్తులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ పూర్తి అసంతృప్తితో ఉన్నారు పార్టీ మీద. ఖచ్చితంగా ఇది ప్రజల్లో రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అనుకూలంగా మారుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాయచోటిలో విజయం సాధిస్తుంది. అన్న చెప్పండి, మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపు పొందారు. మీ అంటూ సహకారం ఉంటే రాయచోటిలో ప్రాంతంలో కూడా టీడీపీ పార్టీ బలోపేతముకు చాలా పట్టు ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఈ యొక్క పోటీలో దాదాపు ఇప్పటికే 4 పేర్లు వినపడుతున్నాయి. ఈ 4 పేర్లు ఇస్తే మీ యొక్క సపోర్టు వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా రాయచోటి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం పోటీ అయితే ఉంది, అది వాస్తవం. 4 పెద్ద కుటుంబాల నుంచి అందరూ మాజీ శాసనసభ్యుల కొడుకులు, ఇంకా మాజీ శాసనసభ్యులు 2 ఉన్నారు. ఖచ్చితంగా టికెట్ అయితే చంద్రబాబు నాయుడు గారు గెలవగలిగే వ్యక్తికే టికెట్ ఇస్తానని చెప్పారు. సర్వేలు కూడా చేయించుకున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే టికెట్ అనౌన్స్ చేస్తారో వాళ్ళకి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఖచ్చితంగా రాయచోటిలో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని గెలిపించుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మీ అన్నగారి పేరు సుబ్రహ్మణ్యం గారి పేరు వినపడుతుంది. ఇది మీకు ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమైనా హామీ ఇచ్చారా? ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థిగా మీ అన్నగారిని ప్రకటిస్తే ఏ విధంగా మీరు మీ అన్నగారి సపోర్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి, మీ అన్నగారిని గెలిపించడానికి ఏ విధంగా ప్రణాళికతో ఉంటున్నారు? మా నాన్నగారు పాలకొండరాయుడు గారు 1983లో 89లో 2 సార్లు రాజంపేట పార్లమెంటుకు పోటీ చేశాడు. ఒకసారి 84లో భారీ ఆధిక్యతతో గెలిచారు. పార్లమెంటులో పాలకొండరాయుడు గారికి ప్రత్యేక ముద్ర ఉంది. ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల నాయకుడని. చంద్రబాబు నాయుడు గారు నా ఎమ్మెల్యే టికెట్ కోసం నేను మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్యామిలీని జిల్లా నాయకులందరూ ఎంపీకి పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అందుకోసం మీ అన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకున్నాను. ఖచ్చితంగా త్వరలో అధికారికంగా ప్రకటిస్తాను. ఖచ్చితంగా మీరు రాయచోట్లో కానీ మిగతా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పనిచేసి అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చేట్లు కృషి చేయాలని చెప్పారు. తప్పకుండా చేస్తానని చెప్పి. ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థిగా మీ అన్నగారికి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమా మీకు కనపడుతుందా? 100% ఇప్పుడు ఉండే వేవ్లో, తెలుగుదేశం పార్టీ వేవ్లో కోడూరు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు వైసీపీ బలంగా ఉందనే ప్రచారం జరుగుతుంది. మిగతా 5 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుంగనూరు, రాయచోటి కూడా కలిపి 7 నియోజకవర్గాలలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఎంపీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఇది ప్రసాద్ బాబు గారు చెప్పేది. మా అన్నగారికి ఎంపీ తరపున సీట్ ఇస్తే మా అన్నగారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అదేవిధంగా ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా మాకు ఒక మలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మా అన్నను గెలిపించుకుంటాం. అదేవిధంగా 7 నియోజకవర్గాలలో కూడా టీడీపీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, రాయచోటి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు అత్యంత ఆప్తులని ఆరోగ్యశ్రీ రూపకర్త వేగిరాజు రామకృష్ణంరాజు తెలిపారు. ఆనాటి రాజకీయాలకు ఈనాటి రాజకీయాలకు చాలా తేడా ఉందని, టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి ఇబ్బందేనని కృష్ణంరాజు అన్నారు. 2024లో తక్కువ సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్న కృష్ణంరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేగిరాజు రామకృష్ణరాజు ఓరఫ్ ఆశ్రమం డాక్టర్ గారంటే తెలియని వారు ఉండరు. వైద్య వృత్తి అంటే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ భీమవరంలో ఉన్న రామకృష్ణరాజు గారే. ఈయనకి కీర్తిశేషులు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకి ఎంతో స్నేహపూర్వకమైన అనుబంధం ఉంది. ఆ విశేషాలు ఏంటో మనతో ఉన్న డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్న బాల్య మిత్ర స్నేహం చాలా ఆయన దివంగతుల ఇదాకా కూడా కొనసాగింది. అది ఏ విధంగా చూడవచ్చు? అది 1966లో గుల్బర్గాలో మెడికల్ కాలేజీలో చేరినప్పటి నుంచి ఆయన చనిపోయే రోజు వరకు మా స్నేహం ఏ ఒడిదుడుకులు లేకుండా కేవలం స్నేహమే కాకుండా ఆయనతో రాజకీయ ప్రయాణం కూడా కొనసాగింది. అలాగే పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, స్టేట్ ఎగ్జిక్యూటివ్గా, తర్వాత స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా అనేక పదవులు ఆయనతో పాటే పార్టీలో పనిచేయటం జరిగింది. 2 సార్లు నాకు అవకాశం వచ్చింది. కానీ దానికి మటుకు కారణం రాజశేఖర రెడ్డి కాదు. దానికి కారణం మాకు అల్లూరి సుభాష్ చంద్రబోస్, మా పార్లమెంట్ సభ్యులు, మా గురువుగారు రాజకీయంగా. ఆయన కృషితో నాకు భీమవరం సీటు 83లో రావటం జరిగింది. తర్వాత ఆయనకి 89లో ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఎంపీగా నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు వచ్చిన సీట్ని ఆయనకి ఎమ్మెల్యేగా భీమవరం సీటు ఆయనకి ఇవ్వటం జరిగింది. దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారే పెట్టారు నామకరణం. నేను రాజీవ్ హెల్త్ కార్డ్ అనే పేరు మీద చేసేవాడిని. దానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ కూడా సంతకాలు చేసి ఆరోగ్యశ్రీ స్ట్రక్చర్ మొత్తం ఇదే అంటారు. అది అంత టోటల్గా కానీ దాని ఆ క్రెడిట్ ఎందుకు తీసుకోము అంటే ఆ క్రెడిట్ సీఎంగా ఆయన చేసినప్పుడు ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి కదా. మీరు అప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలిగినాయి మీరు ఇచ్చిన స్ట్రక్చర్ ఆయన ఒప్పుకున్నందుకు? దానివల్ల ఇవాళ సంతృప్తికరంగా ఏ విధమైన పదవి చేయకుండా 40 ఎకరాలు అమ్మినా ఏది ఒక ఫైల్ తీసుకెళ్ళి సంతకం పెట్టమంటే రాజశేఖర రెడ్డి ఎవరికైనా ఏదైనా సాయం చేసే మనిషే. నేను ₹1 ఇంకో మార్గం ద్వారా సంపాదించదలుచుకోలేదు, సంపాదించలేదు ఆ రోజుకి ఈ రోజుకి కూడా. మీరు ఒక డాక్టర్గా భీమవరం ప్రజలకి అలా చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా కూడా మీకు మంచి పేరు ఉంది. అంటే ఎలాగంటే ఒక డాక్టర్ అంటే కమర్షియల్గా కాదు, ప్రజాసేవే ముఖ్యం అన్న ధ్యేయంతో అలాగే ఎన్నో గుప్తదానాలు కూడా చేశారు. కానీ 2 సార్లు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఎందుకు గెలుపొందలేకపోయారు? దానికి కారణం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సరిగ్గా కాంగ్రెస్ చాలా పేరు చెడగొట్టుకున్న వేళ ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఆయన సినీ జీవితంలో ఆయన సంపాదించిన పేరును బట్టి అక్కడ తమిళనాడులో ఎంజి రామచంద్రన్ వాళ్ళు ఎలాగో ఆయన కూడా 9 నెలల్లోనే పార్టీ స్థాపించి ప్రజల అభిప్రాయంగా ఉంది కాబట్టి ఎలా ఉంటుందో వేచి చూడాలి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాల్య స్నేహితుడైన వేగిరాజు రామకృష్ణరాజు గారు ఆయన మనోభావాలన్నీ ఎంతో చక్కగా అందరికీ వివరించారు. ఇప్పుడు జగన్ పరిపాలన కూడా ఎంతో అద్భుతంగా ఉందని, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, రేపు వచ్చి ఎలక్షన్స్లో తప్పకుండా ఆయన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, భీమవరం. తెలంగాణలో ఇవాళ కూడా 6 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 54 మంది శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. నిన్న కూడా 6 కోవిడ్ బారిన పడినట్లు పరీక్షల్లో తేలింది. ఇక ఇవాళ 1 వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 19 యాక్టివ్ కేసులున్నాయి.